అందరికీ దండాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది బొకారో ఎక్స్ప్రెస్ జనవరి 20వ తారీఖున తీసిన వీడియో ఇది. సాధారణంగా ఈ రైలు బండిలో మన తెలుగు వాళ్ళు ఎవరు ఎక్కరనమాట. కానీ దీనికి ముందు రావాల్సిన సింహాద్రి ఎక్స్ప్రెస్ అర్ధంతరంగా చెప్పా పెట్టకుండా రద్దు చేశారు. దానివల్ల మన తెలుగు వాళ్ళు వేరే గత్యంతరం లేక ఈ రైలు బండి ఎక్కారనమాట. ఎన్నో అగచాట్లు పడ్డారు, ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక విజయనగరం ఆయన ఏం చెప్పారంటే, వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చిన తర్వాతే ఈ లైన్లో రైళ్ళన్నీ అర్ధంతరంగా చెప్పా పెట్టకుండా క్యాన్సిల్ చేస్తున్నారు అని చెప్పారు. కరోనా వచ్చిన తర్వాత లోకల్లో తిరిగే ప్యాసింజర్ రైళ్లు, చిన్న చిన్న ఎక్స్ప్రెస్ రైళ్లు అన్నీ క్యాన్సిల్ చేశారు, శాశ్వతంగా క్యాన్సిల్ చేశారు. మన తెలుగు వాళ్ళు తిరగడానికి వేరే గత్యంతరం లేక ఈ నార్త్ ఇండియన్ ట్రైన్లు ఎక్కి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆడవాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. నిన్న ఎక్కిన ట్రైన్లో ఈ బొకారో ఎక్స్ప్రెస్లో అయితే సామర్లకోటలో అనుకుంటూ దిగేటప్పుడు ఒక ఆడావిడ చీర కుచ్చుళ్ళు ఊడిపోయినంత పని అయిపోయిందనమాట ఆ తోపులాటలో. ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. పనికి మాలిన పనులన్నీ చేసి సిగ్గు ఎగ్గు లేకుండా ఏదో సాధించినట్టు ఇలాంటి అట్ట ఫిట్టింగ్లు ఎక్కడ పడితే అక్కడ. ఇదే కొత్త భారతదేశం అంట హిందీలో రాశారు.